కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్. రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదన్నారు. వైసీపీ హయాంలో 15 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. రైతు సమస్యలపై ఈ నెల 13న అంబేద్కర్ బొమ్మ నుండి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులను కానీ పేద ప్రజలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నేను బాగుంటే సరిపోద్దని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ సూపర్ 6 హామీల్లో ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం కలబొల్లు మాటలు చెప్పేసి రైతులందరినీ దగా చేసి మోసం చేసి మోసపూర్తి మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా రైతులను పక్కన పడేసి రైతుల సాయం పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో వర్షాలు వచ్చినాయి, ఎన్నో రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మన 2 నెలల క్రితం వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగినప్పుడు ఈ పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలి. గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పంట నష్టం జరిగినా 15 రోజుల లోపల పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఇప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు